హే ఫ్రెండ్స్, ఈరోజు నాకు ఒక స్పెషల్ డే. అది ఏంటి అంత స్పెషల్ అని అడగండి. జస్ట్ స్పెషల్ డే ఫర్ మీ బికాస్ నేను మా పాప బయటకు వచ్చాము. అరే ఇదే ఎంత స్పెషల్ అనుకుంటున్నారా? అఫ్ కోర్స్ తను నాతో పాటు ఎదగడం అనేది ఐ ఫీల్ ఇట్స్ వెరీ గుడ్. ఎస్పెషల్లీ ఎంతో చిన్నగా ఉన్న పిల్ల నా పక్కనే నడుస్తుంది అంటే ఇట్స్ లైక్ అ హ్యూజ్ బ్లెస్సింగ్. సో తను ఎప్పటి నుంచో అడుగుతుందనమాట, నాకు ఐస్ క్రీమ్ కావాలి అని. సో ఈరోజు తనే ఆర్డర్ పెట్టుకొని తనకి నచ్చింది తను తింటుంది. అండ్ ఎలా ఉందో తన మాటలు అది. ఆ తర్వాత ఐస్ క్రీమ్ తినేసిన తర్వాత మేము మా ఇంటి పక్కన ఉన్న చిన్న గార్డెన్కి, ప్లే గ్రౌండ్కి తీసుకొచ్చానమాట. సో అక్కడ తను చాలా ఫుల్గా ఎంజాయ్ చేసింది. కొంచెం నా హెల్ప్ తీసుకుంటుంది. ఆబ్వియస్లీ నేను పక్కనే ఉంటాను, మరి పేరెంట్స్ అంటే అంతే కదా. వెనకాతల నుంచి పుషప్ ఇస్తూ ఉండాలి, చేయాలి అని. అలా అయితేనే చేస్తుంది. సో ఫైనలీ షీ డిడ్ ఇట్. ఏదేదో మాట్లాడుతుంది, మమ్మీ అది మమ్మీ ఏది అని. అన్నిటికీ నేను కొడుతూ ఉంటాను, ఎందుకంటే షీ జస్ట్ నీడ్స్ ఎ రిసీవర్. ఆ రిసీవర్ నేనే. సో అలా చక్కర్లు వేస్తూ ఉంటుంది, తిరుగుతూ. షీ వోంట్ గెట్ ఫెయింటెడ్ దీనివల్ల, బట్ షీ లైక్స్ ఇట్. అరే ఏంటి ఇంత ట్రాన్సిషన్ అప్పుడేనా అనుకోకండి. నేను ఇంటికి వెళ్ళి తన డ్రెస్ చేంజ్ చేసి స్విమ్ సూట్లో తీసుకొచ్చాను. ఎందుకంటే మా మేడం గారు బీచ్ అని అడిగారు. సో నేను ఈరోజు తనకి ప్రామిస్ చేశాను, ఈరోజు నువ్వేం చెప్తే అదే, నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి. సో షీ ఆస్క్డ్ మీ టు టేక్ టు ద బీచ్. సో బీచ్కి తీసుకెళ్ళినందుకు షీ డిజర్వ్స్ ఇట్. తను ఆడుకోవాలి, తను ఎంజాయ్ చేయాలి. సో షీఈస్ ఎంజాయింగ్ ఇట్. మీరేమంటారు? ప్రపంచంలో పిల్లలందరూ కూడా ఇంతే హ్యాపీగా ఉంటే బాగుంటుంది కదా. ఇంతే హ్యాపీగా ఉండాలి. ఆఫ్టర్ దాట్ మళ్ళీ నేను షవర్ చేయించి డ్రెస్ చేంజ్ ఇదంతా ఎందుకు అనుకోకండి. నేను కిస్ మీ చేసి హగ్ మీ చేస్తే తనకి జ్వరం కూడా పోతుందని ఫీలింగ్. ఫైనలీ ఇది మా వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.